అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. మాట్లాడితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటే మహిళల సంక్షేమ పార్టీ అంటా ఉంటారు. ఆ పార్టీలో ఉన్న మహిళా మంత్రులు గాని, మహిళా ఎమ్మెల్యేలు గాని. వాస్తవంలోకొస్తే అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఉప్పు, కారాలు ఎక్కువ తినేసి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసంగా ఉండాలనే భావనతోనో, లేదంటే మళ్ళీ ఆయన్ని పొగడకపోతే లేదా ఆయన ప్రభుత్వాన్ని భజన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మాకు సీట్ ఇవ్వడన్న భయమో తెలియదు కానీ వీళ్ళు పదే పదే జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏదో ₹5 కూలీల్లాగా పదే పదే భజన చేస్తూ ఉంటారు. మరి వాస్తవ రూపంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి నిజంగా సంక్షేమం అందుతూ ఉందా? సంక్షేమం కన్నా ముఖ్యంగా మహిళలకి రక్షణ ఉందా? ఈరోజు వీటన్నిటికీ కూడా సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయిన పరిస్థితి. దాదాపు 22 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు కానీ, అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు కానీ, ఆయాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి. వీళ్ళు రోడ్లెక్కి తమ డిమాండ్స్ని నెరవేర్చాలి అంటూ కూడా రోడ్లెక్కిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అయిపోయింది, క్రిస్మస్ పండగ అయిపోయింది, జనవరి 1వ తేదీ కూడా అయిపోయింది, మళ్ళీ రేపో మాపో సంక్రాంతి కూడా రాబోతా ఉంది. మరి వీళ్ళ డిమాండ్స్ ఎప్పుడు నెరవేరుతాయి? మరో పక్క చూస్తేనేమో 5వ తారీఖు కల్లా విధుల్లో చేరకపోతే మీకు ఉద్యోగాలు ఉండవంటూ కూడా ప్రభుత్వం హుకుం జారీ చేసిన పరిస్థితి. అంటే బెదిరించి రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారా, లేదంటే బెదిరించి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టాలనుకుంటా ఉన్నారా? ఈరోజు ఎన్నికల దగ్గరికి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తప్పు మీద తప్పు చేసుకుంటా పోతా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి నేడు అంగన్వాడీలకి హుకుం జారీ చేయడం వరకు కూడా ప్రతిదీ తమ గొయ్యిని తామే తవ్వుకుంటా వస్తూ ఉన్న పరిస్థితి. నిజంగా ఈరోజు కనుక మహిళల మీద జగన్మోహన్ రెడ్డికి కానీ, అలాగే ఆ పార్టీలో ఉన్న మహిళా మంత్రులకు కానీ అంత ప్రేమ ఉంటే ఒక పక్కాళ్ళు రోడ్లెక్కి హలో లక్షణ, మా ఉన్న డిమాండ్లని, మేము న్యాయబద్ధంగా అడుగుతున్న డిమాండ్లు, మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, నువ్విచ్చిన హామీల్ని మేము అడుగుతా ఉన్నాము, ఆ హామీల్ని నెరవేర్చవయ్యా అని తిండి నిద్ర మానేసి రోడ్లెక్కితే జనవరి 1 తారీఖు అని చెప్పి పబ్బుల్లో డ్యాన్స్లు వేస్తారా? లేదా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారా? ఏంటయ్యా మీరు ప్రజలకి చేసింది? మీరు మహిళలకి చేస్తున్నదేంటి? ఆసరా ఇచ్చేసానంటే అయిపోయిందా? విద్యా దీవెన ఇచ్చేసానంటే అయిపోయిందా? అమ్మఒడి ఇచ్చేసానంటే అయిపోయిందా? అంగన్వాడీలకి అని చెప్పేస్తే అయిపోయిందా? డ్వాక్రా అని చెప్తే అయిపోయిందా? ఈరోజు వాళ్ళు న్యాయపరంగా అడుగుతున్న వాళ్ళ హక్కులు ఏమున్నాయో, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో అవన్నీ నువ్వు గతంలో 2019కు ముందు ఏదైతే పాదయాత్ర చేసి హామీలు ఇచ్చావో అవే కదా ఈరోజు వాళ్ళు అడుగుతా ఉంది. మరి వాటికి ఏది నీ దగ్గర నుంచి సమాధానం? ఈరోజు మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్, నాకు నిన్న మొన్నటి వరకు తెలియదు ఆవిడే మహిళా శిశు సంక్షేమం అని చెప్పి, జనాల్లోకి వెళ్ళి అంగన్వాడీ సభలకి ఆ ధర్నాలకు వెళ్తే వాళ్ళు చర్చించుకుంటుంటే విన్న తర్వాతే తెలిసింది అసలు ఆవిడ ఎక్కడుందో తెలియదు. 22 రోజుల నుంచి రోడ్ల మీద వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చమని చెప్పి గొంతులు పగిలేలాగా రోడ్ల మీద నిరసిస్తూ ఉంటే ఒక్కరోజైనా నువ్వు వాళ్ళతో చర్చలు కూర్చున్నావా తల్లి? సంబంధమే లేని శాఖ విద్యాశాఖ. అంటే అంగన్వాడీలు కూడా టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళకి విద్యాశాఖ సంబంధం లేదా అంటే? అంటే గతంలో అంగన్వాడీలకు సంబంధించిన సెలవులకు సంబంధించి విద్యాశాఖకి దానికి సంబంధం లేదని చెప్పిందే బొత్స సత్యనారాయణ. మరి ఈరోజు వాళ్ళతో నువ్వేంటి చర్చలు చేసేది? చర్చలు జరిపే ఉన్న సానుకూలంగా స్పందిస్తూ ఉన్నావా? మాట్లాడితే మహిళల ప్రభుత్వం, మహిళా సాధికార ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి. నీ మంత్రులు ఏం చేస్తున్నారో చూడు. ప్రజల వాళ్ళ కష్టాలకు వాళ్ళని వదిలేసి పబ్బుల్లో డ్యాన్సులు వేస్తూ, వర్షాల్లో డ్యాన్సులు వేస్తూ సమాజానికి ఏం చేద్దామని. ఎన్నికలు దగ్గరకు ఉన్నాయి, ఇంకా గట్టిగా 90 రోజులే కనిపిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో నువ్వు వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చకపోతావా పక్కన పెడితే, వాళ్ళు కనీసం అలా రోడ్ల మీదకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీద ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే రోడ్డు మీదకి రానివ్వకుండా ఆ బాధ్యత మీ మీద ఉందంటే అక్రమంగా కేసులు పెట్టేసి లేదా వాళ్ళని భయపెట్టమనో కాదు. సానుకూలంగా వాళ్ళు ఏమడుగుతున్నారో పారదర్శకతతో, సముఖతతో అందరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుని ఇప్పుడు కాదమ్మా ఎలక్షన్లు అయిపోయాక చూద్దామనో, లేదంటే ఇలా లోటు బడ్జెట్ ఉందమ్మా కుదరట్లేదు అని ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సింది పోయి 5వ తారీఖు లోపు విధుల్లో చేరకపోతే మీకు ఉద్యోగాలు ఉండవు అంటూ బెదిరింపులు చేస్తారా? ఎంతమందిని బెదిరిస్తారు? ఎంతకాలం బెదిరిస్తారు? మిమ్మల్ని బెదిరించే రోజులు, మిమ్మల్ని బెదిరించక్కర్లా, మీరు ఆల్రెడీ భయపడతా ఉన్నారు ఇప్పటికే. ఆ భయంతో ఇప్పుడు ఏది పడితే ఆ భయంలో ఏది పడితే అది చేస్తూ ఉన్న పరిస్థితి. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో మహిళలకి సరైన రీతిలో రక్షణ లేదు. వాళ్ళు అనుకున్న విధంగా ఆంధ్ర రాష్ట్రంలో బ్రతకలేకపోతున్నారనేది మాత్రం వాస్తవం. ఈరోజు అంగన్వాడీలు వంతొచ్చింది.
రేపు మీ వంతు రావచ్చు, ఇంకొకరి వంతు రావచ్చు. మన వరకు వచ్చే వరకు కూడా సైలెంట్గా కూర్చునే కన్నా కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని గొంతెత్తి నినదిద్దాం, చెయ్యెత్తి జై కొడదాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం.